హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి. తెలంగాణలో ప్రతి పేదవాడికి సొంతింటి కళ నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ అనేది కృషి చేస్తుందన్నమాట. ఇందులో భాగంగానే రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్ల కింద ఇండ్లు మంజూరు చేస్తుంది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5 లక్షల ఇండ్లు అనేది కేటాయించడం జరిగింది. సో ఇందుకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొదటి విడత వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా L1, L2, L3 కేటగిరీలో ఉన్న వారికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారు బేస్మెంట్ లెవెల్, అదేవిధంగా కొన్ని చోట్ల అయితే స్లాబ్లు, కొన్ని చోట్ల గృహ ప్రవేశాలకు సిద్ధం కావడం జరిగింది. బిల్లులు వచ్చాయన్నమాట. ప్రతి సోమవారం కూడా పైసలు అనేది వారి యొక్క స్టేజ్లో బట్టి అయితే అందుతూ ఉందన్నమాట. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు, మేడ్చల్ జిల్లాలో ఈ విధంగా QR ఏదైతే అర్బన్ రీజనల్ ఎకానమిక్ పరిధిలో ఇందిరమ్మ నిర్మాణాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడం జరిగింది. సో ఎప్పుడంటే మనకు మార్చి నెలలో స్టార్ట్ చేస్తారట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే 3 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సొంత ఇండ్లు స్థలాలు ఉన్న 28,000 మంది లబ్ధిదారులకు ఈ నెల చివరిలోగా ఇందిరమ్మ ఇండ్లు పత్రాలు అయితే వారికి ఇవ్వబోతున్నారనమాట. అదేవిధంగా మురికివాడలో ఇందిరమ్మ మోడల్ టవర్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ స్థలాలు, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, అటువంటి వారందరికీ ఏం చేస్తున్నారంటే అసంపూర్తిగా డబుల్ బెడ్రూమ్లు అయిపోయిన ఇండ్లు వాటిని కంప్లీట్ చేస్తారు. అవి మళ్ళీ ఇప్పుడు కేంద్రానికి అయితే ఇన్ని ఇండ్లు ఇలా ఆగిపోయాయి ఏంటి, ఆ నిధులు కూడా ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి, సో ఇప్పుడు తెలంగాణ పూర్తయిన వెంటనే వారందరికీ అర్హులైన అందరికీ కేటాయిస్తారు. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సో తదితరులు కీలకంగా పాల్గొన్నారనమాట. ఇందులో వచ్చేసి పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఎక్కడైతే పరిస్థితులు ఉన్నాయో వారున్న స్థలాల్లో 5 నుంచి 10 అంతస్తులు, అంటే ఫ్లోర్ లాగా ఇప్పుడు 5 అంతస్తులు 10 అంతస్తులు టవర్ లాగా నిర్మించే ఆలోచనలో చేస్తున్నామని వచ్చే కేబినెట్ సమావేశంలో వీటిని చర్చించి మనకు RRR అదేవిధంగా ORR పరిధిలో మధ్యతరగతి ప్రజలకు గతంలో KBHలో నిర్మించిన మాదిరిగానే ఇండ్లు నిర్మిస్తామని, ఇందుకు 4 ప్రాంతాలలో స్థలాలను గుర్తించి 10 రోజుల నివేదిక ఇవ్వాలని కూడా అధికారులను, మంత్రులను అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్ ఇండ్లను మార్చి చివరి నాటికి లబ్ధిదారులకు ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక చాలా చోట్ల ఇండ్లు తీసుకొని అక్కడ నివాసం లేని వారిని గుర్తించి నోటీసులు కూడా వారికి అందిస్తున్నారు. అలాగే బోగస్ లబ్ధిదారులు గుర్తించి అధికారులు, మంత్రులు ఆదేశాలు జారీ చేస్తారు. అనర్హుల స్థానంలో సో వారికి అర్హులైన వారందరికీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సో ఇటీవల కాలంలోనే సో ఎవరైతే అనర్హులుగా ఉన్నారో ఇళ్లలో ఉండకుండా కరెంటు బిల్లు కట్టకుండా ఉండడం వల్ల ఒక చిన్న లాజిక్తో వారిని బ్లాక్ లిస్ట్లోకి పెట్టడం జరిగిందనమాట. సో ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొత్త వారికి చూస్తున్న వారందరికీ కూడా ఒక అప్డేట్ అన్నమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి రెండో విడత ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. ఈ నెల 23 తారీఖున బడ్జెట్ అనేది, అంటే మంత్రి రాష్ట్ర క్యాబినెట్ అయితే విస్తరణ అందులో భాగంగా చర్చిస్తారనమాట. తర్వాత నెక్స్ట్ మనకు 20 తారీఖు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉంది కాబట్టి అందులో ఏదైతే పద్దు కేటాయించిన తర్వాత అందులో మనకు క్లియర్గా అయితే ఉండబోతుంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నగరవాసులకు ఇందిరమ్మ ఇళ్ళ సెకండ్ లిస్ట్ ప్రభుత్వం సిద్ధం చేసినట్లు మొత్తానికైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు.